ఫారిన్‌లో మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంతమంది. ప్రస్తుతం ఎలాంటి సిట్యుయేషన్ ఉందండి? సో యూఎస్లో అయితే జాబ్ మార్కెట్ ఇస్ కంప్లీట్లీ బ్యాడ్. సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్లో రికమెండేషన్ ఇవ్వాలి. దెన్ అగైన్ అది కూడా డౌటే. బట్ ఇప్పుడు ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత సినారియో మారుతుంది అండ్ జాబ్ మార్కెట్ కూడా టైట్ అయింది. ఎడ్యుకేషన్ మీద వెళ్ళిన వాళ్ళు H1 కనుక పిక్ అయ్యి జాబ్ రాకపోతే వాళ్ళు రివర్స్లో యూఎస్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టారు. సో మీ ఓన్ మనీ మంచి కాలేజ్ అయితే గో అండ్ ట్రీట్. అలా కాదు నేను పార్ట్ టైం మీద డిపెండ్ అయ్యా వెళ్తాను, పార్ట్ టైం నేను ఫుల్ టైంలో చేస్తాను, నేను ఏదో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని నేను జాబ్ సంపాదిస్తానంటే దొరికితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలామంది విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. మరికొంతమందికి అక్కడ జాబ్ చేసి అక్కడే సెటిల్ అవ్వాలి అనేటువంటి ప్లాన్ ఉంటుంది. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐదర్ ఉద్యోగాన్ని చేయొచ్చా లేకపోతే చదువు కోసం అబ్రాడ్కి వెళ్ళొచ్చా, డెసిషన్ ఎలా తీసుకోవాలి? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం. నమస్తే మేడం. సో ఇప్పుడంతా అడ్మిషన్స్ సీజన్ అది జరుగుతూ ఉంటుంది కాబట్టి నాకు ఫారిన్లో మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంతమంది, లేదు నాకు ప్రమోషన్ వచ్చింది యూఎస్కో ఇంకొక చోటుకో వెళ్తున్నాను అనుకుని జాబ్ పర్పస్లో వెళ్ళేవాళ్ళు. ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉందండి? మార్కెట్ అంటే కేవలం మనం డబ్బే చూస్తామో, వచ్చినటువంటి ఆఫర్స్ లేకుంటే ప్రమోషన్స్ వీటిని కూడా చూడాలంటారా? సో ప్రెసెంట్ అయితే మన తెలుగు వాళ్ళ గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం. సో మన తెలుగు వాళ్ళు మెయిన్గా యుఎస్ వెళ్తారు, తర్వాత వచ్చేసరికి యూకే వెళ్తారు. ఈ రెండింటిని అయితే మెయిన్గా వెళ్తుంటారు ఎడ్యుకేషన్ పర్పస్. జాబ్కి వచ్చేసరికి యుఎస్, యూకే, నెక్స్ట్ అరబ్ కంట్రీస్ కూడా వెళ్తూ ఉంటారు. సో ఫస్ట్ అసలు జాబ్ మార్కెట్ ఎలా ఉంది? సో యుఎస్లో అయితే జాబ్ మార్కెట్ ఈస్ కంప్లీట్లీ బ్యాడ్. మీరు ఓన్ మనీతో వెళ్తున్నాను, నా దగ్గర ఒక 50 లక్షలు ఉంది, నేను యుఎస్ వెళ్తాను, నా ఓన్ మనీతో నేను పెట్టుకుంటాను అంటే వెళ్ళండి, ప్రాబ్లం లేదు. బట్ అలా కాకుండా నేను లోన్ తీసుకొని వెళ్తాను, అప్పుడు ఏం చేస్తారు? లోన్ తీసుకొని వెళ్తారు కాబట్టి వీళ్ళు ఇంట్రెస్ట్లో తగ్గించుకోవడానికి అక్కడ పార్ట్ టైం చేస్తారు. బట్ డూయింగ్ పార్ట్ టైం అది అవుట్ సైడ్ యూనివర్సిటీ ఈస్ ఇల్లీగల్ ఇన్ యూఎస్. మిమ్మల్ని వాళ్ళు వీసా ఇచ్చింది చదువుకోవడానికి, మీరు పార్ట్ టైం చేయాలంటే యూనివర్సిటీలో చేయాలి. కానీ అక్కడ ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. కానీ మనకు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన మధ్యతరగతి కుటుంబాల్లో కాబట్టి లోన్ తీసుకుని చాలామంది ఆశలతో వెళ్తూ ఉంటారు. సో లాస్ట్ 3-4 ఇయర్స్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ నాట్ గెటింగ్ ఏ జాబ్. జాబ్ రావాలంటే సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్లో రికమెండేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దెన్ అగైన్ అది కూడా డౌటే. మోస్ట్ ఆఫ్ ది యూఎస్కి వెళ్ళిన పిల్లలు ఏం చేస్తున్నారంటే 7-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే మాస్టర్స్కి వెళ్ళేవాళ్ళు, వెంటనే మాస్టర్స్ అయిపోయిన విత్ ఇన్ 1 or 2 ఇయర్స్లో జాబ్ వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జాబ్ మార్కెట్ టైట్ అవడం వల్ల ఫ్రెషర్స్ని తీసుకోవట్లా. ఇప్పుడు మీరు లోన్లో వెళ్ళారు, 50 లక్షల లోన్ ఉంది, 10% ఇంట్రెస్ట్ అన్న ఎవ్రీ ఇయర్ 5 lakhs యాడ్ అవుతూ వస్తుంది. జాబ్ రావట్లేదు. మనకి ఈ యూఎస్ వాళ్ళకి ఏంటంటే F1 వీసాలు ఇస్తారు, ఆ తర్వాత దాన్ని ఓపీటీకి కన్వర్ట్ చేసుకుంటారు, స్టెమ్ ఓపీటీ అంటారు. అవేంటంటే ఇంకో 3 ఇయర్స్ ఉంటుంది. ఈ 3 ఇయర్స్లో H1 పిక్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళకి 2 ఛాన్సులు ఉంటాయి. ఇండియాకు తట్టాబుట్ట కట్టేసుకుని రావటం, లేదు మళ్ళీ ఇంకో మాస్టర్స్ చేయటం, అంటే మళ్ళీ ఇంకో 50 లక్షలు లోన్ తీసుకోవాలి. సో ఇంత డేంజర్ అనేది ఉంటుంది. సో మీ ఓన్ డబ్బులు అనుకోండి, ప్రాబ్లం లేదు. మీ అమ్మా నాన్నల స్థితిమంతులు, అసలు పెద్ద ప్రాబ్లం లేదు, 50 లక్షలు పోయినా అనుకుంటే అక్కడికి వెళ్ళి చదువుకోండి. అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ యూనివర్సిటీస్ అపార్ట్మెంట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయండి యూఎస్లో. అంటే అక్కడ అసలు ఏం కాలేజ్ ఉండదు, అక్కడ క్యాంపస్ లాంటిది ఏం కనిపించకుండానే, బట్ ఓన్లీ జస్ట్ ఈ స్టూడెంట్స్ కోసమే రన్ చేస్తారు, వాళ్ళు ఇచ్చే ఫీజుల కోసమే. అలాంటి యూనివర్సిటీస్లో చదివితే రేపు జాబ్ ఏమొస్తుంది, స్కిల్స్ ఏముంటాయి, క్వాలిటీ ఏముంటుంది? ఒకప్పుడు అంటే సిచ్యువేషన్ ఈస్ డిఫరెంట్. అప్పుడే ఐటీ పెరుగుతుంది, మన తెలుగు వాళ్ళు కొంచెం ఈ ఐటీలో ఎక్కువ స్కిల్ ఉన్నవాళ్ళు, మనకి కాస్ట్లీగా ఉండొచ్చు, బట్ అమెరికన్స్కి అది చీప్గానే ఉంటుంది. ఆ శాలరీస్కి మనం వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత సినారియో మారుతుంది అండ్ జాబ్ మార్కెట్ కూడా టైట్ అయిపోతుంది. సో మంచి కాలేజ్లో లేకుండా నేను ఏదో నామకే వస్తే కాలేజ్లో వెళ్తాను యూఎస్ కంటే, ఇట్స్ అ వెరీ రిస్క్. కెనడా అండ్ యూకే ఆర్ డిఫరెంట్. మీకు యూఎస్లో ఏంటంటే జాబ్ వస్తే అట్లీస్ట్ ఒక $60,000 $70,000 అలా వస్తుంది. అప్పుడు ఏంటంటే మనకి డాలర్ పెరగడం వల్ల ఒక 50 lakhs 60 lakhs వస్తుంది. మరి కెనడా యూకే ఏంటంటే యావరేజ్ వచ్చేసరికి 30 lakhs ఉంటుంది. అక్కడ ఏంటంటే కొంచెం లిమిటెడ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది గ్రో అవడానికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ మీద వెళ్ళిన వాళ్ళు H1 కనుక పిక్ అయ్యి జాబ్ రాకపోతే
వాళ్ళు రివర్స్లో యూఎస్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. అసలే ఇన్కమ్ లేదు, అవును, మళ్ళీ లోన్కి ఈఎంఐ కట్టాలి. దీని మీద నేను $2,000 ఎక్స్ట్రా కట్టాలి ట్రంప్కి. ఇంత పెయిన్ఫుల్గా బర్డెన్ అవుతుంది ఇంకా. అసలు ఇదంతా ఆలోచించకుండా 2021లో ఈజీగా వెళ్ళారు. 2022లో ఎప్పుడైతే జాబ్ మార్కెట్ కష్టమైందో అండ్ వాళ్ళు ఈ వీసా రెగ్యులేషన్స్ అనేవి టైట్ చేశారో అప్పుడు ఇదంతా ఇప్పుడు చూస్తున్నారు. మీకు కనుక ఇండియాలో 20 lakhs స్టార్టింగ్లో కనుక జాబ్ వచ్చేంత స్కిల్ మీకు ఉంది అంటే బెటర్ డోంట్ గో ఫర్ ఫారెన్ కంట్రీ. లేదు మీ ఎంప్లాయర్ పంపించాడు, అప్పుడు హీ విల్ ఫైల్ H1 ఫర్ యూ. అప్పుడు మీకు వ్యాలిడ్ ఇన్కమ్ ప్రూఫ్ ఉంటుంది, ట్యాక్స్లు కూడా మీకు వచ్చే శాలరీలోంచే మీరు కట్టుకుంటారు, అప్పుడు మీరు వెళ్ళొచ్చు. బట్ ఈ ప్రెజెంట్ టైంలో జాబ్ మార్కెట్ బాగోలేనప్పుడు మీరు లోన్లు తీసుకొని నామకా వస్తే కాలేజీలో చదువుకుంటాను ఇలా అంటే కనుక 3 years తర్వాత రిటర్న్ రావటమో, లేదా ఇంకో లోన్ తీసుకొని డబుల్ మాస్టర్స్ చేయటమో, లేదా అక్కడ పార్ట్ టైం చేస్తూ చేస్తారు. అక్కడ పార్ట్ టైం చేస్తూ కనుక మీకు దొరికితే కనుక మీకు వాళ్ళే ఫ్రీ టికెట్ వేసి ఇండియా పంపిస్తారు, డబ్బులు కట్టక్కర్లేదు దానికి. అవును, కావాలంటే ఇంకా సంఖ్యలు కూడా యాడ్ చేసి పంపించారు మొన్నటి దాకా మిలిటరీ విమానాల్లో వచ్చి. మిలిటరీ విమానాల్లో చాలా చూస్తాం. మనకు పంజాబ్లో పంపించాలి అమృత్సర్ ఎయిర్పోర్ట్కి. అవును, సో ఇంత తీవ్రంగా పరిణామాలు అయితే ఉంటాయి. బట్ మీకు జాబ్ వచ్చింది, మీ ఎంప్లాయర్ పంపించాడు, దెన్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు యాడ్. ఎందుకంటే ఇక్కడ మనకి యావరేజ్ వచ్చేసరికి 20-25 lakhs 30 lakhs ఉంది, అక్కడ కొడితే 60 మినిమం. బట్ ఇక్కడ నుంచి మనకు పంపిస్తుందంటే మినిమం 100K ఉంటుంది. 100K అంటే 85 lakhs. సగం పోయినా కానీ సగం సేవింగ్స్, సగం కూడా కాదు, నాకు 25% సేవింగ్స్ అనే కానీ ఇక్కడ మనకి ఇయర్లీ వచ్చే ఇన్కమ్ అక్కడ వస్తుంది, అక్కడ మనకి మంచి స్కోప్ ఉంటుంది. బట్ నేను స్టడీ మోడ్లో వెళ్తానంటే సెలెక్ట్ ఏ బెస్ట్ యూనివర్సిటీ, స్కిల్స్ పెంచుకోవడానికి వెళ్ళండి. అలా కాకుండా నేను పార్ట్ టైం చేసి సంపాదిస్తా అంటే 50-50 ఛాన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటాను అనుకున్నా, ఒక ఛాన్స్ ఏదో తీసుకుంటాను అని వెళ్ళినప్పటికీ అప్పుడు చాలా రిస్క్ అవుతుందండి. ఎందుకంటే ఒకప్పుడైతే మనకి చీప్గా దొరికేవాళ్ళు, ఇప్పుడు మెక్సికో వాళ్ళు వస్తున్నారు. సో పార్ట్ టైంలో కూడా టైట్ కాంపిటీషన్ ఉంటుంది. మనకి ఇండియన్స్ అంటే $10-12 పర్ అవర్ పే చేస్తే చేస్తారు, వాళ్ళు $8 ఇచ్చిన చేస్తున్నారు. సో వాడికి ఏంటి, వాడి గ్యాస్ స్టేషన్లో పని చేయాలంటే 2 ఆప్షన్లు ఉన్నాయి, నేను $12 వస్తాను, ఇంకొకటి మెక్సికో వాడు నాకు $8 వస్తాడు, వాడే తీసుకుంటున్నాను. సో ఈ పార్ట్ టైం రిస్క్ కూడా ఉంటుంది ప్రెసెంట్. సో మీ ఓన్ మనీ, మంచి కాలేజ్ అయితే గో అండ్ రీడ్. అలా కాదు నేను పార్ట్ టైం మీద డిపెండ్ వెళ్తాను, పార్ట్ టైం నేను ఫుల్ టైంలో చేస్తాను, నేనేదో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని నేను జాబ్ సంపాదిస్తానంటే దొరికితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అందులో ఆంక్షలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. సో ఇలాంటి టైంలో రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. మనం జాబ్ మీద అయితే వెళ్ళొచ్చు, ఇంకా జాబ్ మీద దుబాయ్ కూడా వెళ్ళొచ్చు. సో చాలా మంది వెళ్తారు, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు కాబట్టి. సో స్టడీ పర్పస్ అయితే మాత్రం బెటర్ అవాయిడ్. సో అసలు అది కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇండియాలో అంత ఆపర్చునిటీ లేకపోవటం. మీరు కనుక పర్చేస్ పవర్ ప్యారిటీని కంపేర్ చేసుకొని మీకు యూఎస్లో వచ్చేదానికి 1/4 ఇక్కడ వచ్చినా కానీ బెటర్ ఇక్కడే ఉండాలి. మీకు కనుక స్కిల్ ఉంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది. 3-4 yearsలో మీరు యూఎస్లో ఎంతైతే మీరు ఎర్న్ చేయగలరో ఆ పీపీపీని కంపేర్ చేస్తే ఇండియాలో కూడా మీరు అంతే ఎర్న్ చేయగలరు. సో చాలా మంది ఏంటంటే అక్కడికి వెళ్ళేది ఒకప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ చూసి వెళ్తున్నారు, బట్ అవైతే ఇప్పుడు లేవు. ప్రెసెంట్ ఉన్న సినారియోస్ చూసి వెళ్ళండి. సో డాలర్ డ్రీమ్స్ తో వెళ్తూ ఉంటే కొంచెం కష్టాలు అయితే ఉంటాయి అక్కడ ఇంకా వెళ్ళిన తర్వాత. కొంచెం కాదు, చాలా చాలా ఉన్నాయి. సో అవన్నీ ముందే మనం ఎంతసేపు స్టాక్ మార్కెట్ లో అనలైజ్ చేయమన్నట్టుగా ఇక్కడ కూడా అనలైజ్ చేయాల్సిందే. జాబ్ మార్కెట్ లేకుండా చేస్తే ఏముంటుంది, చాలా అయిపోతుంది. ఐ హావ్ సీన్ మెనీ స్టూడెంట్స్ హు ఆర్ సఫరింగ్. యూఎస్ లో అంటే చిన్న చిన్న గదులు వాళ్ళకి $1,000 కట్టాలంట, మనకైతే ఇక్కడ 4,000కి వచ్చే రూమ్స్. సో అంత భయంకరంగా ఉంటుంది సినారియో. అది కాకపోతే ఏంటంటే కళల ప్రపంచం అని దాంతో వెళ్ళటం కాకుండా రియాలిటీ చూసుకొని పేరెంట్స్ లోన్ మీద అయితే కనుక ఆస్తులు అమ్ముకొని వెళ్ళేటట్లయితే 1-2 సార్లు ఆలోచించుకొని వెళ్ళండి. మన సొసైటీ కూడా అలాగే ఉంది కదా, వెళ్ళారా లేదా అందరూ వెళ్ళారు అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. సొసైటీ కూడా మనకి ప్రెషర్ పెడుతూనే ఉంటుందండి, బట్ రియాలిటీని మనం అండర్స్టాండ్ చేసుకొని బిహేవ్ చేయాలి. అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.